ఆయన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు క్షమిస్తూ ఈ రీతిగా కలుసురటను బట్టి ఎంతో నేను సుఖిస్తూ ఉంటున్నాను. ప్రార్థన విశ్వాస యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమై ఉంటుంది. లేఖన భాగమందు పరిశుద్ధ గ్రంథములు విశ్వాసము అనేకులు యొక్క ప్రార్థన సమయంలో వారు కేటాయించుకుని ఆ రీతిగా ప్రభు యొక్క కృపను, ప్రభు యొక్క దీవెనలను పొందుకొని విశ్వాస జీవితంలో విశ్వాసనీయులుగా సాగినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకి సెలవిస్తుంది. అయితే మరి మనము ఎప్పుడు ప్రార్థించాలి అని ఒకవేళ మనకి ప్రశ్న ఒకవేళ వచ్చినట్లయితే మరి లేఖనాన్ని బట్టి మనము పరిశీలన చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ మనము చూచినట్లయితే 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందును అనగా ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థనలను విజ్ఞాపనలను మరి చేస్తూ మరి ఆ విషయమై పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించో మెలకువగా ఉంటుంది. అనగా ప్రతి సమయమందును మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథమందు మనము చూచినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే వెందడకడనే చాలా చీకటిగా ఉన్నటువంటి సమయములో ఆయన ఏకాంతముగా అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా వాక్యము మనకి శ్రమిస్తుంటుంది. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నీవు లేచి రేగి మొదటి జామున మొరపెట్టుము. అనగా ప్రతి సమయమందులు పోయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా చీకటిగా ఉన్నటువంటి సమయంలో పెందల కడనే ఆయన మరి అరణ్యములోనికి ఏకాంతముగా వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనకారుడైనటువంటి దావీదు 5వ కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకుందాం. 5వ కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంటును. అనగా ఉదయకాల సమయంలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే కీర్తన 55వ కీర్తనలో మనము చదువుకున్నట్లయితే 58వ కీర్తన భాగము అందులో ఉన్నటువంటి 16-17 వచనాలు మనం చూచినట్లయితే అయితే నేను దేవునికి మొరపెట్టుకుంటును, యెహోవా నన్ను రక్షించును, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన నాలకిచ్చును. అనగా దేవుడికి మొర పెడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క కృప కొరకు మరి రక్షణ కొరకు రక్షణలో ముందుకు సాగుటకు ఉదయమున మధ్యాహ్నమున మరి అదే రీతిగా సాయంకాలమున మీరు ప్రార్థన చేస్తారు. అనగా ఉదయకాల సమయంలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. మరి అదే రీతిగా మధ్యాహ్న కాల సమయంలో సాయంకాల సమయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అనగా ప్రతి సమయమందును మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. లేఖనాన్ని పరిశీలన చేస్తే విసుకక నిత్యము మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనంలో మనము చూచినట్లయితే శిష్యులు అనగా అక్కడ పేతురు యోహానులు మరి వారి మధ్యాహ్నం 3 గంటల సమయానికి మరి శృంగారమన దేవాలయానికి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనాన్ని
మనము చదువుకున్నట్లయితే పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా, ఇక్కడ పేతురు యోహానులు మధ్యాహ్న కాల సమయంలో దేవాలయానికి వెళుతున్నారు. దేవాలయానికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇస్సాకు విషయంలో మనము పరిశీలన చేసినట్లయితే ఆయన సాయంకాల సమయంలో అతడు పొలములోనికి వెళ్ళి ధ్యానిస్తున్నట్లుగా వాక్యము మనకి బోధిస్తూ ఉంటున్నది. దానియేలు విషయంలో మనము చూసినట్లయితే ఆయన మరి రాజు శాసనము ఉన్నప్పటికీ కూడా దినమునకు అనగా వారు యథాప్రకారముగా వెళ్ళి ఆ యొక్క కిటికీలను యెరూషలేము వైపు తెరిచి చూస్తూ మరి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యము మనకి సవరిస్తూ ఉంటున్నది. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే వాక్యము మనకు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపినట్లుగా వాక్యము మనకి సెలవిస్తుంది. ఇంకా అనేకులు రాత్రంతా గడుపుతూ ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి విశ్వాసి విశ్వాస జీవితంలో ఎదగడానికి ప్రార్థన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా, ప్రతి కుటుంబము కూడా ఒక ప్రార్థనా సమయాన్ని కేటాయించుకొని, అది ఉదయం అయినప్పటికీ, మధ్యాహ్నమైనప్పటికీ, సాయంకాలమైనప్పటికీ, ఏ సమయమైనప్పటికీ కూడా ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క దీవెనను పొందుకోగలడు. ఒకవేళ మన యొక్క పనులు ప్రారంభింపక ముందే అనగా ఉదయకాల సమయంలోనే మొదటి జామున ఒకవేళ మనము ప్రార్థన సమయం కలిగి ఉండి ప్రార్థనలో గడిపినట్లయితే అది మనకును, మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబానికి అది ఎంతో ఉపయోగకరమై. కాబట్టి ప్రతి సమయంలో అనగా ఈ సమయము ఆ సమయం అని లేదండి, ఏ సమయమైనప్పటికీ కూడా మనకు వీలైనటువంటి సమయంలో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తాం. ఈ కృపను మనకును మన కుటుంబాలకును దేవుడు అనుగ్రహించును కాక. మమ్మల్ని మీకు ఇలా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ రీతిగా నాయన ప్రభా మరి ప్రార్థన సమయములు ప్రభా కేటాయించు, ఆ రీతిగా ప్రార్థనలో ప్రభా మరి వ్యక్తిగతముగా కుటుంబాలుగా గడుపుతూ నీ దీవెనను పొందుకునే కృపతో మమ్మల్ని నింపగలరని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉంటుంది. ఆమేన్.